అందరికీ నమస్కారం. తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో దక్షిణ అంటే ఏమిటి, పూజారికి దక్షిణ ఇవ్వటం తప్పనిసరి అనే విషయం గురించి తెలుసుకుందాము. ముందుగా దక్షిణ అంటే ఏమిటో తెలుసుకుందాము. దక్షత కలిగిన వారికి సమర్పించుకునేది దక్షిణ. ప్రదక్షిణ అనేది మనకు మనంగా భగవంతుడిని ధ్యానిస్తూ భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఆయన వైపుగా కదలటము ప్రదక్షిణము. ఆ దక్షత కలిగిన వారు భగవంతుడు మాత్రమే కనుక మనం ప్రదక్షిణం భగవంతుడికి మాత్రమే సమర్పించుకుంటాము. సమర్పణ ఎందుకు అంటే, సాధారణంగా మనకు ఏ పని చేసి పెట్టినా వారు ఎవరు అయినా వారికి వారి కష్టానికి డబ్బులు లేక వారి కష్టానికి ప్రతిఫలము ఇవ్వటము ధర్మము. ఒకవేళ అలా ఇవ్వలేకపోతే అది పెద్ద అధర్మము. ఇది నేను కాదు, వాల్మీకి రామాయణంలో భరతుడు చెప్పిన ధర్మము. ఇప్పుడు పూజారులకు దక్షిణ ఎందుకు ఇవ్వడమో చూద్దాము. వేదము అంటేనే దైవము. మానవ నేత్రముకు కనిపించని దైవము మంత్రరూపంలో వేదరాశిలో నిక్షిప్తమై మనకు వినిపిస్తారు. మన సాధనంకు మార్గము చూపి తనలో మనని తన వైపు నడిపించేదే వేదము. అటువంటి దైవము కానీ వేదముకు కానీ వెలకట్టే సొమ్ము ఎంత? పూజాధికాలు యజ్ఞయాగాదులు చేయగలిగే దక్షత కలిగిన వారు ఎవరు? కేవలము పూజారులే. పూజారులకు దక్షిణ ఇచ్చేది వేదము చదివే దక్షత పొందిన దక్షులు కనుక వారిలో ఉన్న వేదముకి విలువ ఆ వేదముకు విలువ కట్టేంత వారము కాదు. ఈ విషయం గ్రహించాలి. వారికి దక్షిణ ఇవ్వడము అంటే మనము ఇవ్వగలిగినంత ఇవ్వటం కానీ 10 రూపాయలు లేక 100 రూపాయలు విలువ కట్టి ఇవ్వటం కానే కాదు. అది తప్పు. గుడిలో పూజ లేక అర్చన లేక హారతి లేక ఇతర ఎటువంటి క్రతువులు చేయించుకున్నా పూజారి గారికి దక్షిణ తప్పకుండా ఇవ్వవలసిందే. నియమం అనరు కానీ ఇది తప్పకుండా పాటించవలసిన ధర్మము మరియు ఆచారము. దక్షిణ ఇవ్వకుంటే చేసుకున్న పూజకి పూర్తి ఫలితం ఎలా దక్కుతుంది? ఇది వాస్తవము మరియు సత్యము. పూజారులకు వారి సంతృప్తి కలిగే దక్షిణ ఇవ్వటం చేత వారి సంతృప్తి చెందటం చేత పొందేది ఏమిటంటే, మొదటిది వారి కంఠము స్వరము ఊపిరితిత్తులను అనుక్షణము నొప్పిస్తూ అనుగుణంగా లయబద్ధముగా ఉపయోగిస్తూ మంత్రభాగము తప్పుదొరలకుండా దేవతలను ఆవాహనం చేస్తూ పూజాధికాలు నిర్వహించే వారి కష్టమునకు ప్రతిఫలము, దానికి విలువ ఎంత ఇవ్వగలరో ఊహించి మన ధర్మము కోసం ఇవ్వటము. రెండవది జీవులను ఉద్ధరించడము. దైవము ధర్మము వేదరూపమున తనను స్మరించి సర్వమానవాళికి శుభము కలిగించే మనకు మరియు దైవముకు సాధనముగా ఉన్న పూజారులకు వారి సంతృప్తి మేర దక్షిణ ఇస్తే తన ధర్మము కోసం ఉన్న పూజారి సంతృప్తి చూసి దైవము కోసం కూడా సంతృప్తి చెందుతారు. ఎవరికీ ఎప్పుడూ రుణపడి ఉండకూడదు. ఇక మూడవది, ఉచితంగా ముహూర్తాలు జాతకాలు అడగకూడదు. జ్యోతిష్యునికి పురోహితునికి ఎప్పుడూ రుణపడిపోకూడదు. వారి ద్వారా సేవలను తీసుకున్నప్పుడు తప్పక వారికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వారిని గౌరవిస్తూ ఉంటే వారి ఆత్మ సంతృప్తి మనకు దీవెనల రూపంలో మంచిని కలుగు చేస్తాయి. తెలుసుకున్నారు కదా దక్షిణ గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.